నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దక్షిణాదిన అందుకున్న విజయాలు, హిందీ రాష్ట్రాల్లో వైఫల్యాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసిలో వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న వారికి స్థానచలనం కలిగించింది. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలు వచ్చారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేను గోవా, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నాగర్ హవేలీకు ఇన్ఛార్జిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో దీపాదాస్ మున్షికి బాధ్యతలు అప్పగించింది. అయితే దీపాదాస్ మున్షికి కేరళ, లక్షద్వీప్ విభాగాల ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పగించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్కు బాధ్యతలు అప్పగించింది. ఆయన ఆంధ్రప్రదేశ్తో పాటు అండమాన్ అండ్ నికోబార్ దీవుల ఇన్ఛార్జిగాను కొనసాగనున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన సమయంలో చురుకైన నేతగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర పీసీసీ పగ్గాలను రేవంత్ రెడ్డికి అప్పగించడంలో ఠాగూర్ కీలక పాత్ర పోషించారు. అందుకోసం ఆయన అన్ని జిల్లాల పీసీసీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర నాయకత్వంలోని తాజా, మాజీ నేతలందరినీ సంప్రదించారు. సీనియర్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనా సరే వెనకాడకుండా ఆయన రేవంత్ పైనే మొగ్గు చూపారు. ఒక దశలో రేవంత్ రెడ్డి వద్ద ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు సైతం ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాకూర్కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ఆ రాష్ట్రంలో పునర్వైభవం కోరుకుంటోంది. కర్ణాటకలో సాధించిన విజయం తెలంగాణలో పార్టీ గెలుపునకు బాటలు పరిచినట్టే. తెలంగాణ గెలుపు ఏపీలో పార్టీ పురోగతికి దోహదపడుతుందని నాయకత్వం భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇంతకాలం ఉన్న ప్రియాంక గాంధీకి ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అంటే ఇక నుంచి ఆమె సేవలను దేశవ్యాప్తంగా వినియోగించుకోవాలని నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆమెను ఒక రాష్ట్రానికే పరిమితం చేయకుండా ఆ రాష్ట్ర బాధ్యతల నుండి విముక్తి కల్పించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి దుర్భేద్యమైన కోటగా మారింది. ఈ స్థితిలో అక్కడ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. ఈ వైఫల్యం ప్రియాంక ఖాతాలోకే వెళ్తున్నందున ఆమెను ముందు బాధ్యతల నుండి తప్పించి తదుపరి ఏ బాధ్యతలు అప్పగించాలన్న విషయాన్ని చూసుకోవచ్చని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే తాజా సంస్థాగత మార్పుల్లో ప్రియాంకకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని పేర్కొంది. మరోవైపు ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్, కమ్యూనికేషన్ విభాగం ఇన్ఛార్జిగా ఉన్న జైరాం రమేష్ తన బాధ్యతల్లో కొనసాగనున్నారు. మార్పులు చేర్పుల్లో వారికి ఎలాంటి మార్పులు చేయలేదు.